మ్యామ్ స్టార్టింగ్ రోజు ఆ! మాస్క్ మ్యాన్గా తెలిసిన మాకు స్టార్టింగ్ రోజు ఆయన ఓపెన్ అయ్యి చెప్పాడు, హరితను కొట్టాను అని. ఓకే. కొట్టానని చెప్పినప్పుడు తర్వాత నేను ఇంటర్వ్యూ చేశాను. ఎందుకు చెప్పారు ఆ వర్డ్ అంటే, హ్మ్. మీరు కూడా అన్నారట, ఎందుకు అవును. చెప్పావు, అవును. ఎమోషనల్ అవన్నీ దాచుకోవచ్చు, 10 ఇంట్లో జరుగుతూ ఉంటాయి, అవి ఆబ్వియస్లీ. ఓపెన్గా చెప్పాల్సిన స్టేజ్ మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం చెప్పినప్పుడు మిమ్మల్ని ఆయన కొట్టాను అని చెప్పినప్పుడు మీకు పర్సనల్గా ఏమనిపించింది? సీ ఫ్రాంక్‌గా చెప్తున్నాను. హ్మ్. అది ఆయన అలా చెప్పంగానే ఫస్ట్ ఆ క్వెషన్ వినంగానే, హ్మ్. ఈయన ఆన్సర్ కన్నా ముందు ఆ క్వెషన్ వినంగానే హ్మ్. ఆహ్, ఐ ఫెల్ట్ నోనే ఉంటది ఆన్సర్ అని అనుకున్నా నేను. ఓకే. అంటే ఆయన మార్చి చెప్తారని గాదు. హ్మ్. నాకసలు యాక్చువల్ కరెక్ట్‌గా ఆ సందర్భం గాని, ఆ సిట్యుయేషన్ జరిగిన ఇంటెన్స్ అసలు నాకు లేదు. హ్మ్. 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 ఇట్ వాస్ నా అంటారు గదా! పాత జ్ఞాపకాల్లో ఎస్, ఎస్, లేదది. అవును. అంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ కానీ ఏదైనా, హ్మ్. హ్మ్. ఇప్పుడు ఉన్న లవ్ కానీ హ్మ్. ఏదైనా హ్మ్. దానికంటే చాలా పెద్దది ఎస్. యాక్చువల్‌గా. సో, నేను నో అననని ఈయన యెస్ అన్నారు. హ్మ్. దేర్ ఆఫ్టర్ నేను కూర్చొని ఆలోచిస్తే అప్పుడు నాకు అది అంటే నేను ఆల్మోస్ట్ అది నాకెక్కడో మర్చిపోయాను గూడా నేను హ్మ్. దాన్ని. హ్మ్. సో, అది నా మైండ్‌లో గూడా లేదు. బట్ హ్మ్. ఆయన యెస్ అని చెప్పంగానే తర్వాత నేను కూర్చొని ఆలోచించుకుంటే ఇట్ వాస్ వెరీ స్మాల్ ఎస్. సిట్యుయేషన్. దాన్ని కూడా బయటికి పెట్టారు అనేసే అనుకుంటున్నా. ఎందుకంటే హ్మ్. ఆయన అనంగానే యాక్చువల్‌గా అది నేను ఫస్ట్ హ్మ్. టీవీలో చూడలేదు గదా! హ్మ్. మేమిద్దరం మాట్లాడుకున్నాం అవును. ఫస్ట్. ఆ! అగ్ని పరీక్షనే హ్మ్. తర్వాతొచ్చింది. హ్మ్. మేమిద్దరం ఫస్ట్ మాట్లాడుకున్నాం. హ్మ్. మాట్లాడుకున్నాక నువ్వేం చెప్పావు? నో అనే చెప్పుంటావు గదా! అని నేనడిగా. కాదు ఉన్నదున్నట్టే చెప్పానని అనన్నాడు.